SKT Gold and Diamonds Swarna Vaibhavam. Polki Gold Jewelry పై no wastage, no making charges. Diamonds కేవలం 49,999 రూపాయలు మాత్రమే. సార్ అదేవిధంగా రామ్జీనగర్తో పాటు ఇంకేం చూసారు మీరు? లైన్ మ్యాన్ కేసు అని ఒకటి చేసాం. లైన్ మ్యాన్ ఈయన ఏం చేస్తాడంటే విశాఖపట్నం ఉన్న అన్ని జిల్లాల్లో పరవాడ దువ్వాడ విజయనగరం ఉన్న అన్ని జిల్లాల్లో ఉన్నాయి. ప్రతి మండలంలో 3 నెలలకు ఒకసారి వచ్చి లైన్ మ్యాన్ అని చెప్పి పుస్తలు తల్లు పట్టుకెళ్ళిపోతాడు. స్నాచింగ్ అంటే స్నాచింగ్ పట్టుకొని వెళ్ళిపోడు, అది తెలివి చీట్ చేస్తాడు. ఈడ ఎలా చేస్తాడంటే ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ లేడీని అబ్జర్వ్ చేస్తాడు, బండి గట్టు మీద పెడతాడు, లోన్కి వెళ్తాడు, అమ్మ ఈ బోర్ మీదేనా అని అంటాడు. బాబు మాదేని బాబు అని, ఎత్త అయిపోతుంది చచ్చిపోతారు జాగ్రత్త అని చెప్తాడు. ఎలక్ట్రికల్ ఎత్త అయిపోతుంది, బాబు బాగు చేసేయండి బాబు అని అంటారు. ఇలా చూస్తాడు, ఆ మెడలో ఉంది బంగారమైనా రాగి వైరు ఉందా అని అంటాడు. రాగి వైరు అక్కడ ఎలాగుంటా, ఆవిడకి ఎక్కడ ఉంటుందో తెలుస్తుంది, అంత తినట్టు ఉంటుంది, ఎక్కడ లేదు బాబు అని అంటాడు. సరే ఆ మెడలో ఉంది బంగారమైనా అని అంటాడు. బంగారమైన సార్ అని అంటాడు. సరే తీయమనిసి అంటాడు. వీడు అప్పటికే ఆల్రెడీ రెండు కట్ చీఫ్లు ఉంటాయి. వీడు బంగారం ఏదైతే కట్టదో ఒక తెల్ల కట్ చీఫ్లో కట్టేసి ఇక్కడ పెడతానమ్మా, నేను బండి మీద గట్టు మీద కదా పెడతాడు బండిని, దాంట్లో సామాన్లు ఉన్నాయి తెచ్చుకుంటున్నాను, ఇది చూస్తుండమ్మా అని అంటాడు. వీడు చూస్తాను, వీడు ఎలా చూస్తూనే ఉంటే బంగారం పట్టుకుని వెళ్ళిపోతాడు. కాదు అక్కడ పెట్టడం ఎందుకు, పట్టుకుని వెళ్ళిపోకుండా? మరి నమ్మదు కదా, కేకేసేస్తుంది కదా. బంగారం ఎందుకు తీయాలని అడగదా? రాగి వైర్ కావాలి కదా, ఎత్తని మన ఎలక్ట్రీషియన్ మనం చేయాలంటే రాగి వైర్ కావాలి కదా. రాగి వైర్ అంత వెతికితే అక్కడ దొరకలేదు కదా, ఆ బంగారాన్ని రాగి వైర్గా చేస్తారు అనేది చెప్తాడు. అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ని నా టార్గెట్ చేస్తాడు. ఏం చేస్తాడు వాడు? అలాగా మన కేసులు అయినవి 32 సుమారు కేజీ బంగారం రికవర్ చేస్తాం. ఎక్కడ దొరికాడండి లేడు ఈడు? అంటే ఎంతటి గజేత కూడా అయినా గెడ్ల పడిపోయి సరిపోతారంట కదా. ఈడికి దరిద్రం ఎక్కడొచ్చిందంటే ఈడు పరవాడలో ఒక నేరం చేశాడు. పరవాడలో నేరం చేసి ఓ ముసలోళ్ళని ఏం చేశాడు, పశువులు మేపుతుంటారు. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, ఇద్దరు ఏజ్డ్ పీపుల్. మీవేనా పశువులు అని అంటాడు. మావేండి బాబు. పక్కనే ఫెన్సింగ్ ఉంది, ఆ ఫెన్సింగ్ అంటే పవర్ వచ్చేస్తుంది, కాలిపోతే మీ పశువులు చచ్చిపోతాయనంటే బాగు చేసాడంటే సేమ్ యాజ్ టీ స్ట్రాటజీ ఉపయోగించి ఆడు చేస్తాడు. చేసిన తర్వాత ఆడు దరిద్రం, ఆడు హెల్మెట్ మర్చిపోయాడు. ఎక్కడ? ఆ నేరస్థలంలో హెల్మెట్ మర్చిపోయిన తర్వాత ఈ హెల్మెట్కి అవతల పక్క చిన్న స్క్రూ ఉంటుంది చూసారా, ఆ స్క్రూ లూజ్ అయిపోయాయి. ఆ లూజ్ అయిపోతే ఈడు మన ఇండోర్ స్టేడియం, స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం పెట్రోల్ బంక్లో ఆయిల్ కొట్టించాడు. ఆయిల్ కొట్టిస్తే ఆడు స్లిప్ ఇస్తాడు కదా, ఆ స్లిప్ని సన్నంగా దాన్ని టైట్ చేసాడు. టైట్ చేసాడు. ఆ టైట్ చేసిన హెల్మెట్ ఆడు మనకు దొరికింది. మనం అదంతా చూస్తే స్లిప్ దొరికింది. ఆ స్లిప్ను బట్టి ఇది ఎక్కడ ఈ ఓఎస్పీ అది అంటారు దాన్ని, అదే మనం అవుట్లెట్ పాయింట్. ఇది ఎక్కడనంటే స్వర్ణ భారత్ దగ్గర పెట్రోల్ బంక్ అన్నా. అక్కడికి వచ్చి వెరిఫై చేస్తే నెంబర్ చూస్తే పలానా నెంబర్తోనే ఇది ఉంది. ఆ బండి రాంగ్ నెంబర్ వేసుకొని నర్సీపట్నం దగ్గర ఒక విలేజ్ వచ్చింది. అక్కడికి వెళ్తే గత 3 సంవత్సరాలు బట్టి ఆ బండి వాడలేదాడు. ఆ బండి మనకు కనిపిస్తుంది. తీరా మోది చూస్తే స్లిప్ అంతా ఇదే, ఈ అకౌంట్ ఏ బ్యాంక్ అకౌంట్లో ఉంది ఇదంతా చూస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో ఆడికి అకౌంట్ ఉంది, పిఎం పాలెంలో. పిఎం పాలెంలో అకౌంట్ ఇవన్నీ వెరిఫై చేసి లాస్ట్ పిఎం పాలెంలో ఉందని చూస్తే పిఎం పాలెంలో బ్యాంకులో అది ఫోన్ నెంబరు, క్లియర్ అడ్రస్ ఉంది. అక్కడికి వెళ్ళేసరికి ఎంఐజీ పిఎం పాలెంలో ఎంఐజీలో 118లో ఉంటుండని మనకు తెలిసింది. అక్కడికి 118కి వెళ్ళి మనకు కాస్తే ఈడు వచ్చాడు, మంచి దొరలాగా వచ్చాడు. దొరలాగా వచ్చి రాగానే లోన్కి వెళ్తాను మనం పట్టుకున్నాం. మన భాషలో మనం మాట్లాడేది అక్కడికి మరి ఇంకేం మాట్లాడదు. సింపుల్గా ఏమన్నాడంటే, ఎక్కడైతే లైన్ ఇన్స్పెక్టర్ అని చేశాడో అవన్నీ నేనే చేశాను సార్, ఈ 3 జిల్లాలు నాకు గుర్తులేదు, ఎప్పుడు నిండో చేస్తాను, నాకు గుర్తులేదు సార్, అవన్నీ నేనే చేశాను. మరి ఊడికి ఇచ్చారు అని అంటే ఆడికి టెంపరీ చుట్టంలాగా రిసీవర్ని ఏర్పాటు చేసుకోండి పూర్ణ మార్కెట్. ఆడి దగ్గర సుమారుగా 920 గ్రాములు బంగారం ఇచ్చాడు. ఆ కేసు మాకు అప్పుడు ఏబిసిడి అవార్డు ఉన్నది.
ఏబిసిడి అవార్డులో పెడితే దాంట్లో నాకు సెకండ్ ప్లేస్ వచ్చింది. గవర్నమెంట్ వారు కూడాను అప్పుడు ఎవరు సాంబశివరావు గారు డీజీ గారు ఉన్న టైంలోనే, సాంబశివరావు కాదు, అంతకంటే ముందు ఆయన డీజీగా ఉన్న టైంలో జయరాముడు గారు. ఎస్, ఆయన టైంలో నాకు 60,000 రూపాయలు రివార్డు కూడా ఇచ్చారు ఆ కేసులో. సరే, వాడితో మాట్లాడారు కదా, వాడు ఎందుకు ఈ అమ్మాయి ఎంచుకున్నాడండి? ఈజీ మనీ అంత వేగం పట్టి వాడు లైన్ మ్యాన్ అని అసలు వస్తాగా లైన్ మ్యాన్ కాదు. ఈ డబ్బులు అంతా కూడా అలా ఆవిడ లాయర్, ఈ డబ్బులు అంతా కూడా బెట్టింగ్ పెట్టేసి అఫెన్స్ అయితే ఇప్పుడు ఎంత ఎంబరాసింగ్ సిచ్యువేషన్ ఉందో, దొరికిపోయిన తర్వాత రికవరీ మాత్రం వితౌట్ ఎనీ ఇంట్రాగేషన్ మొత్తం ఇచ్చాడు. లైన్ మ్యాన్ చెప్పిన కేసులని నేనే సార్ అని చెప్పి వాళ్ళు ఆవిడ లాయర్. లాయర్ మరి ఆవిడేమనలేదు? మామూలు ఇవన్నీ ఉంటుంది వాళ్ళు మరి కాదు, మరి మొత్తం వెళ్ళిన లొకేషన్ టాలీ అయ్యి, చెప్పిన అఫెన్సులు టాలీ అయ్యి, అందుకే 32 కేసులు అప్పుడు డిటెక్ట్ చేసాం. జైల్లో ఉన్నాడు, బెయిల్ మీద ఉన్నాడు. 1.5 year జైల్లో ఉన్నాడు. సబ్సిక్వెంట్ చనిపోయినట్టు ఉన్నాడు. చనిపోయాడు? ఎలా? మరి ఎలాగో చనిపోయాడు. సార్, ఇంకో కేసు ఏమంటారు? ఇంకోటి చెడ్డి బనింగ్ గ్యాంగ్, మీరు విని ఉంటారు. చెడ్డి బనింగ్ గ్యాంగ్. అవును, చెడ్డి బనింగ్ గ్యాంగ్ మహారాష్ట్రది. మహారాష్ట్రకి గుజరాత్కి బార్డర్లో ఉంటాయి. పార్టీ గ్యాంగ్ అంటారు, పార్టీ గ్యాంగ్ అంటారు, చెడ్డి బనింగ్ గ్యాంగ్ అంటారు, చెడ్డి గ్యాంగ్ అంటారు. ఈ చెడ్డి గ్యాంగ్ వచ్చేసి మనకి గాజువాకలోని, న్యూపోర్ట్లోని, పిఎం పాలెంలోని 3 దగ్గర నేరాలు చేశారు. వీళ్ళతో పెద్ద ప్రమాదం ఏంటంటే, ఎంతమంది మనుషులు ఉన్నా ఇల్లు తాళం వేసుకొని ఉంటే ఖచ్చితంగా నేరం చేసిస్తారు. ఆ టైంలో ఏది చేసినా ఏదైనా చేయడానికి వాళ్ళు వెనకాడరు, పట్ట చేయడానికి. అలా చేసి వెళ్ళిపోయారు. నెంబర్స్ ఐడెంటిఫై అయ్యాయి. నెంబర్స్ ఐడెంటిఫై అయిన తర్వాత లొకేషన్ గట్ట పెడితే దాహూద్ అని, ఏదండి? దాహోద్ గుజరాత్ స్టేట్లో దాహోద్ అని ఒక జిల్లా, చిన్న జిల్లా. 5 మండలాలు ఉంటాయి. ఆ 5 మండలాలు దొంగలూరులే. ఎంటైర్ విలేజర్స్ అంతా దొంగలూరు. దాంట్లో పోలీస్ అని ఒక నెంబర్ వచ్చింది. ఎవడ్రా ఈ పోలీస్ అని వెరిఫై చేస్తే ఆడు సిఐ గారి దగ్గర ప్రైవేట్ డ్రైవర్. ఆడికి ఒక టవేరా వెహికల్ ఉంది. టవేరా వెహికల్ ఉంటే ఆ టవేరా వెహికల్ ఇప్పుడు కూడా మంగళవారం సంత అవుతుంది వాళ్ళకి. ఆ సంత అయిన సందర్భంలో పెట్రోల్ బంక్ దగ్గర ఆడ వెహికల్ పెట్టి సెటిల్ సర్వీస్ చేస్తారు. సెటిల్ సర్వీస్ చేస్తే ఆ రోజు కూడా పెట్రోల్ బంక్ దగ్గర చూసాము, వెహికల్ లేదు. ఏ ఊరు వెళ్తుందంటే ఆ ఊరంతా మనం తిరిగాము, ఎక్కడ దొరకలే. అప్పుడు మహారాష్ట్రలో అసెంబ్లీ ఎలక్షన్స్ అవుతున్నాయి. దేనికోసం? ఈ ఎలక్షన్కి దీనికోసం మహారాష్ట్ర లొకేషన్ వచ్చింది. దీని 40 కిలోమీటర్ల ఎంత దగ్గర, దాహోద్కి 40 కిలోమీటర్ల బార్డర్ డిస్ట్రిక్ట్ వెళ్ళాము. అక్కడికి వెళ్ళినంత వరకు ఆర్టీఓ ఆఫీస్ లొకేషన్ వచ్చింది. తర్వాత మరి లొకేషన్ రాలే. ఏ తెలుగు అయిపోయిందని చెప్పి భోజనం చేసాం. ఎందుకని మంది లాస్ట్లో భోజనం చేసి వెళ్ళిపోయే ముందు మళ్ళీ పెడితే మళ్ళీ లొకేషన్ వచ్చింది. అంటే ఆవకాయ ఎంత అదృష్టం ఉండాలన్నాను కదా, మన శ్రమ కష్టం ఎంత ఉన్నా అదృష్టం ఉండాలన్నాను కదా. దానికి డేట్ చేశారంటే పోలీస్ స్టేషన్ దగ్గర బండి పెట్టుకొని బండి తుడుచుకుంటుండే. బండి తుడుచుకుంటే ఎవడైతే మనకి ఐడెంటిఫై అయ్యాడు ఉన్నాడు మనం తీసుకెళ్ళాము. సార్ అలా ఆడే సార్ అన్నాడు. వెళ్ళాము, తీసుకెళ్ళిన తర్వాత ఒకరిని పట్టుకుంటే 2 దొరికారు. వాళ్ళిద్దరిని పట్టుకొని గుజరాత్ దావోద్ తీసుకొచ్చి నైట్ ఇంట్రాగేట్ చేస్తే ఆ రోజు జాదవ్ అని ఒక ఎస్ఐ ఉన్నాడు, సీనియర్ ఎస్ఐ. ఆ ఎస్ఐ లాగానే అందరూ సపోర్ట్ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ టైంలో మాకు 5 కార్లు ఇచ్చాడు ఆయన. 15 మందిని మెనని ఇచ్చాడు. ఎవరు? ఎస్ఐ గారు. ఎస్పీ గారు, ఎస్సీ గారి సహకారంతో వాళ్ళని నైట్ రైడ్ చేస్తే నైట్ రైడ్లో మరో 3 పట్టుకున్నాం. మొత్తం 5 చెడ్డి బండి 1/2 kg బంగారం రికవర్ చేసాం. రికవర్ చేసి 42 అఫెన్స్లు డిటెక్ట్ అయ్యాయి. దాంట్లో కూడా రివార్డు ఇచ్చారు. ఇంకో కేసు అది చెడ్డి బండి గ్యాంగ్. తర్వాత ఇంకేముంది గ్యాంగ్? అవి చెప్పుకోదగిన గ్యాంగ్ అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత, ఎక్కడికి వచ్చాక? శ్రీకాకుళం వచ్చాక. శ్రీకాకుళం రాకముందు మీరు గ్యాంగ్ పట్టుకున్నారు కదా. అదే ఇప్పుడు చెట్టిబడ్డి గ్యాంగ్ మిగతా గ్యాంగ్ బ్యాక్ కటింగ్ గ్యాంగ్ పట్టుకున్నాం. బ్యాక్ కటింగ్ మహారాష్ట్ర గ్యాంగ్ అది. వాళ్ళు ఒకరు దొరికాడు. ఒకడు దొరికిన తర్వాత వీడిని ట్రాప్లో పెట్టి వాళ్ళతో మాట్లాడించాం.
ఇక్కడ పెళ్ళిళ్ళు గట్రా బాగా అవుతున్నాయి, బాగా వర్క్ అవుతుంది ఇక్కడ, మీరు వచ్చి అంటారంటే వాళ్ళు బండికి వచ్చారు. బండికి వస్తారని చెప్పేసి మేము రైల్వే స్టేషన్లో కాసాం. ఈయన పెట్టుకొని రైల్వే స్టేషన్లో ఎన్ని ట్రాక్లు ఉన్నాయో అన్ని ట్రాకుల్లో కాసాం. మా దురదృష్టం ఏంటంటే బండి కంచరపాలెం దగ్గర ఆగిపోయాయి, సిగ్నల్ ఇవ్వకుండా. ఏట్రా ఇదంతా అయిపోయింది ఏంటంటే వాడు ఏమన్నాడంటే, మరి కంచరపాలెం దగ్గర దిగిపోయారేమో సార్, కంచరపాలెం దగ్గర రూమ్ తీసుకోను, ఆ రూమ్కి వెళ్దాం పదండి అంటే ఆ రూమ్ తీసుకుని చూపించడు. ఆ రూమ్లో వీళ్ళు భోజనాలు గట్ట వండుకోవడానికి రెడీ అవుతారు, దొరికిపోయిన తర్వాత ఆ బ్యాంకులో కూడా దగ్గర 30 తులాస్ ఎంత గోల్డ్ రికవర్ అయింది. వాళ్ళు ఎంబో ఎలాగ ఉంటుందండి? వాళ్ళు ఎంఓ ఎలాగ ఉంటుందంటే ఆటో ఎక్కుతారు. ఆటో ఎక్కిన తర్వాత మనం ఎక్కుతాం, అవతల పక్క ఎక్కుతారు, యువతల పక్క ఎక్కుతారు. ఆ బ్యాగ్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాగ్ని వీళ్ళ దగ్గర ఉన్నవారు వెనక సీట్లకి వెళ్ళి ఇచ్చినట్టు టైట్ అయిపోతుంది, వెనక్కి ఇచ్చేయండి అని చేస్తారు. వెనక్కి ఇచ్చేసరికి వెనకని మనకి మన బ్యాగ్ కటింగ్ చేస్తే కనిపించదు, జిప్ ఓపెన్ చేసి జిప్పులో నుండి కట్ చేస్తారు, మళ్ళీ జిప్ వేసేస్తారు. మళ్ళీ మనం ఇంటికి వచ్చి చూసినంత వరకు కూడా బంగారం పోయిందనే విషయం మనకు తెలియదు. అలా చేస్తారు. అది ఈయన ట్రాప్లో పెట్టి ఆయన పిలిపించాం. మనం మహారాష్ట్ర గట్టిల్లు పట్టుకోలేదు కానీ వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు ఇక్కడ తెప్పించాం. బంగారం బాగా పెళ్ళి బాగా అవుతాయి, మంచి వర్క్ బాగా అవుతుంది రండి అని అంటే సార్ పెళ్ళికి వచ్చినట్లు వచ్చారు. సార్ ఇప్పుడు ఎన్ని కేసులు పట్టారు కదా, ఏపీసీ అవార్డు వచ్చాయి, కానీ ఇందులో వీళ్ళు కన్వెన్షన్ వస్తుందా? సిడ్డి బైండింగ్ కన్వెన్షన్ వచ్చింది, రామ్జీ నగర్ కన్వెన్షన్ వచ్చింది, లైన్ మ్యాన్ కన్వెన్షన్ వచ్చింది. సూపర్, ఇది కన్వెన్షన్ వచ్చింది. దాని తర్వాత శ్రీకాకుళం వచ్చారా? దాని తర్వాత డీసీ సీటు వాలర్ అని సంతగవట్లో డీసీ సీటు వాలర్ ఉండేవాడు. ఆడే డోసియర్ క్రిమినల్ అని, ఆడు ఎలియాస్ పేయిగాడు అంటారు. అండ్ ఆడు వెరీ పొటెన్షియల్ క్రిమినల్, వెరీ పొటెన్షియల్. దువ్వాడలో పోలీస్ స్టేషన్లో నేరం అయింది, దాంట్లో సెల్ ఫోన్ పోయింది. దాని ప్రకారం మా బాస్ ప్రకారం మేమంతా చేసాం. ఆ సెల్ ఫోను ఒక గుంటడు దొరికింది, గుంటడికి ఒక ఇంజనీర్ స్టూడెంట్కి ఇచ్చాడు. ఒరే నీకు ఎవడు ఇచ్చాడు రా అని, ఫలానా ఆడు ఇచ్చాడు సార్. ఆడు ఎవడని మనం వెరిఫై చేస్తే ఆ డీసీ సీటు వాళ్ళరా. ఆడు ఎక్కడ ఇచ్చాడు అని అంటే న్యూ కాజువాక్లోనే ఓ బడ్డీ దగ్గర ఇచ్చాడు సార్, ఆ బడ్డీ దగ్గర ఉంటాడు సార్ ఆడు అన్నాను. అక్కడికి వెళ్ళి ఆడు ఉమనైజర్. కామన్గా క్రిమినల్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ క్రిమినల్స్ అయితే బెట్టింగ్ ఆడతారు, లేకపోతే ఉమనైజింగ్కి ఇస్తారు. ఈ రెండు తప్ప ఏ క్రిమినల్ కూడా దొంగేసిన సొత్తుతో వాడు ఇల్లులు కట్టడం కానీ ఏదో సంపాదించడం కానీ ఏముండదు. అందరు క్రిమినల్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్. కానీ రామ్జీ గ్యాంగ్ ఇల్లు కట్టుకున్నాడు కదండి, అక్కడ కట్టారు. అక్కడ ప్రతి ఒక్కటి ఇల్లు కూడా డూప్లెక్స్ హౌస్ ఉంటాయి, తక్కువ కోటి రూపాయలకి ఏ హౌస్ తక్కువ ఉండదు. కానీ మన క్రిమినల్స్ మాత్రం అయితే ఈ రెండు కూడా అయిపోతుంది. ఈడికి కూడా ఉమనైజర్ ఈడ. అక్కడ ఒక బడ్డీలో ఒక ఆంటీ ఉంటుంది. ఆ ఆంటీ దగ్గరికి రావడానికి అడుగుడిని ఏంటంటే, మీరు కూడా లూయిస్ ఫిలిప్ షర్ట్ వేయరా, లూయిస్ ఫిలిప్ షర్ట్ వేయడు, ఆడు ఓన్లీ లూయిస్ ఫిలిపే వాడతాడు. ఆడంతా కూడాను లూయిస్ ఫిలిప్ వాడుతాడు. ఎక్కడ ఉంటే ఇక్కడికి వస్తుంటాడు సార్ ఒక ఆయన, కాయగూరలు అమ్ముతాను అంటాడు, ఎప్పుడు ఎక్కడే ఉంటాడు సార్, కాయగూరలు అమ్ముతాను అంటాడు, ఎప్పుడు ఉంటాయి ఎక్కడ ఉంటే ఇలాగ వెళ్తే పలాని వెళ్ళంటే ఆడు లేడు. ఆడు ఎటు వెళ్ళాడో లేడు. వచ్చేసరికి మళ్ళీ కంటిన్యూగా మానిటరింగ్ చేస్తే చికెన్ గట్ట వండుకుండా ఉన్నాడు. ఆ లూయిస్ ఫిలిప్ షర్ట్లు ఏమాత్రం దొంతున్నాయి ఇంట్లో ఐరన్ చేసి ఆయన తీసుకొచ్చాం. దొరికాడు. మంచి 700 గ్రాములు బంగారం ఇచ్చాడు. 700 గ్రాముల రికవర్ ఇచ్చాడు. సుమారు 1/2 కేజీ కానీ 3/4 కేజీ బంగారం ఇచ్చాడు రికవర్. ఏమో నైట్ అఫెన్స్ చేస్తుంటాడు, తలుపు బదులు కూడా వస్తాడు, తీసుకెళ్ళిపోతాడు. సింగిల్ అఫెండర్ అంటే ఆమె కోసం వస్తుంటాడు. ఆడు ఇల్లు తీసుకుని నేరాలు చేస్తాడు. కాదు, పాన్ షాప్ ఆమెడు కోసం ఆడికి వస్తుంటాడు. వీడు ఆమె కోసం వస్తున్నాడు, ఆమెకు తెలుసా? వీడు ఆమె కోసం వస్తున్నాడు అని అక్కడ మాట్లాడుకోవడం. అలాగే ఆయన పెయ్యగా చచ్చిపోయాడు, సూసైడ్ చేసుకుంటా. ఏం పేరు నేడు పేరు? ఆడి ఎలియాస్ నేము పియ్యి, అసలు నేము మర్చిపోయినా. సరే, ఓకే. దాని తర్వాత శ్రీకాకుళం వచ్చాం. ఇంకా రాగానే మీకు ఛాలెంజ్ వచ్చింది. శ్రీకాకుళం మహేశ్వర రెడ్డి సార్కి
వైసిరెడ్డి సార్ కావాలి కానీ నేను ఇప్పుడు ఇస్తున్న ప్రభుత్వానికి కానీ ఏదైనా సమాజానికి సమాజాన్ని చెడగొట్టే విషయాలు ఏమి ఉన్నాయని అనుకుంటే ఏ సమాజమైనా ఎక్కడ పోద్దంటే ఒకటి డ్రగ్స్ వల్ల పోద్ది, రెండు అత్యాశకు పోయి ఏవైనా గేమింగ్ కానీ బెట్టింగ్ కానీ అది ఏదైనా ఉంటే అది ఒకటి. ఈ రెండు విషయాల మీద మా ఎస్పీ గారు కూడాను ఈ రెండింటి మీద ఎక్కువ దృష్టి పెట్టారు. గంజాయి కన్జ్యూమర్స్ మీద కానీ పెర్లర్స్ మీద కానీ సెల్లర్స్ మీద కానీ దృష్టి పెట్టారు. ఆ విధంగా దృష్టి పెట్టడం వల్ల ఎక్కడో ఒకరిని పట్టుకొని అరకు నుండి గంజాయి తెప్పించాం డ్రాప్ వేసి. వాడికైనా అరకు నుండి నాకు ఇంత గంజాయి కావాలి అని ఇడప్పుడు తెస్తాడు. తెచ్చిన దీనికి వీడికి డబ్బులు వేసి ఆ డబ్బులు ఆడికి వేసి అరకు నుండి తెప్పించాడు. అరకు నుండి మన గంజాయి పెడ్లర్స్ని 4 కేసులు పెట్టగలం. 4 కేసులు పెట్టి దగ్గర సుమారుగా 40 మంది వరకు ఈ 1 టౌన్ ఏరియాలో మనం అలా జైలు పంపించాం. అక్కడి నుంచి పోతున్న వాటర్లో కొంతమంది ప్రమాదవశాత్తు కొంతమంది ఏదైనా క్రైమ్ చేసి మనుషులను అందుపడేయడము, అవి కొట్టుకుంటూ రావడము, ఆ వేలో ఎన్ రూట్లో ఉన్నటువంటి అన్ని రాపూర్ కానివ్వండి, తర్వాత వచ్చే పోలీస్ స్టేషన్ పరిధులన్నీ కూడా పెన్షన్ కూడా మీకే వస్తుందా? పెంచల్కోన అనేది అది సపరేట్ సార్, నెల్లూరు జిల్లాలో ఉండేది. ఆ దారిలో ఆ కెనాల్ ఎంబడి తొట్టంబేడుకు ఉంది సార్ ఆ కెనాల్ కొద్ది స్ట్రెచ్. అక్కడ మాకు ఒక శవం ఒకటి కొట్టుకొని పోతా ఉంటే వాటర్లో ఆ శవాన్ని బయటికి తీయడం జరిగింది. అప్పటికి అది ఆల్మోస్ట్ పీలింగ్ స్టేజ్లో ఉంది, అంటే మనం ముట్టుకుంటే ఎక్కడికక్కడ పార్ట్స్ వచ్చేస్తున్నాయి అన్నట్టు. అప్పటికి చేపలు అవి ముళ్ళులు ఇవన్నీ అంటే వాటర్లో కంపలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తగులుకోవడం వల్ల కొద్దిగా డ్యామేజ్ అయ్యి అంతా ఉందన్నట్టు. అది మనకు గ్రామస్తులు చూసి ఒక శవం ఏదో ఒక చెట్టును తగులుకొని ఉంది అనడంతో జాగ్రత్తగా అంటే అక్కడికే డాక్టర్లు నందు రిక్విజేషన్ ఇచ్చి అక్కడనే పోస్ట్ మార్టం చేయడం జరిగింది. జరిగిన తర్వాత కొద్ది రోజులు పోస్ట్ మార్టంలో మనకి స్టాబ్ ఇంజరీస్ ఉన్నట్టుగా వచ్చింది. అది మేల్ ఫీమేల్ అండి? మేల్ బాడీ సార్, అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీగా మనం కట్టుంటే ఫస్ట్. తర్వాత ఇంకా వచ్చినటువంటి పోస్ట్ మార్టం దాంట్లో చూసుకొని మర్డర్ కేసుగా ఆల్టర్ చేయడం జరిగింది. అప్పుడు వెంకటేశ్వర్లని సిఐ గారు ఉండేవారు, కరోనాలో చనిపోయారు సారు, మా మొదటి సిఐ గారు ఆయన. ఆ సారు మేము అందరం కలిసి దాని తర్వాత ఎక్కడ బాడీ ఏంది అసలు పర్సన్ ఐడెంటిఫై కాలేదు. మరోవరు మనకి ఎక్కడి నుంచి వచ్చింది తెలియలేదు సార్. మనకు చాలా తక్కువ ఆధారాలు మాత్రమే ఉన్నాయి. అంటే అతను వేసుకున్నటువంటి షర్టు ప్యాంటు అవి మాత్రమే ఉన్నాయి. అవంతా డ్రై చేసి బాగా అంతా, ఎందుకంటే బాగా డీకంపోజిషన్ స్థితిలో ఉన్నింది కాబట్టి వాటి ద్వారా డైలీ కానిస్టేబుల్ని పంపేవాళ్ళం మేము. కానిస్టేబుళ్ళు ఆ ఎన్ రూట్లో తెలుగంగ కాలు వెంబడి వెళ్తూ గ్రామాలలో జనాలకు ఒక యూనిఫామ్ క్లాత్ లాగా ఉంటుంది, దాన్ని చూపిస్తూ ఏదైనా క్లూస్ ఉంటే క్లూస్ తీసుకొని రావడము, ఏదన్నా మనం ఆ విధంగా మూవ్ చేస్తూ ఉన్నాం సార్. ఒక ఫైన్ డే మేము రాపూర్కి రీచ్ అయింది మా టీము. రాపూర్కి పోయిన తర్వాత సార్ ఎం అనే సింబల్ ఉంది సార్ షర్ట్కి. ఎం అనే సింబల్ తోటి ఉండే 2 టైలర్లు ఉన్నారు సార్ ఇక్కడ, ఎం అని సింబల్ వేసేవాళ్ళు. ఒకరు మూన్ టైలరు, ఇంకొకరు మురళీకృష్ణ టైలర్ అని చెప్పారు. సో వాళ్ళిద్దరి దగ్గరికి ఫోన్లోనే టచ్లో ఉండి వీళ్ళ దగ్గరికి పోమంటే మూన్ టైలర్ మాది కాదని చెప్పాడు. దాంట్లో ఉన్న మురళీకృష్ణ టైలర్ ఈ యూనిఫామ్ నేనే స్టిచ్ చేశాను, ఆ పర్సన్ కొద్దిగా డీటెయిల్స్ ఇచ్చారు. దాని తర్వాత దాన్ని ట్రాక్ చేయడం జరిగింది. అప్పటికి వాళ్ళు నెల్లూరులో కంప్లైంట్ కూడా ఇచ్చున్నారు ఈ పర్సన్ మిస్ అయ్యాడని. వాళ్ళ విలేజ్కి వెళ్ళి ఇవన్నీ చూపించి ఇది మీ బ్రదర్దే అంటే వాళ్ళ బ్రదర్ నమ్మడు. మా వాడు అంటే యాక్సెప్ట్ చేయలేకపోయారు, మా వాడు చనిపోలేదు, మా వాడు మిస్ అయ్యాడు, కంప్లైంట్ ఇచ్చాము, మేము వేరే దగ్గర కూడా మూఢనమ్మకాలు చూపించాము, మా వాడు ఉన్నాడు బతికే అని చెప్పారని చెప్పి అతను కొట్టిపాడేస్తాడు. ఎంత కన్విన్స్ చేయడానికి కూడా ట్రై చేసినా వినలేదు. తర్వాత మాకు ఆ షర్ట్ జేబులో ఒక చిన్న తాళం చెవి ఉన్నింది సార్, కీ ఉన్నింది. సరే మీ తమ్ముడు ఏం పని చేస్తాడంటే బాలాజీ మొబైల్స్లో ఒక సెల్ ఫోన్స్ రిపేర్ చేసే అబ్బాయి, నర్తకి థియేటర్ ఎదురుగా ఒక బాలాజీ మొబైల్స్ అని ఒకటి ఉంటుంది నెల్లూరులో. సరే ఆఫీస్లో ఉన్నటువంటి డ్రాక్ సంబంధించిన కీసా, ఒకవేళ ఓపెన్ అయితే అన్న ఇతను వాళ్ళ బ్రదర్ యాక్సెప్ట్ చేస్తాడని వాళ్ళ బ్రదర్ని పెట్టుకొని పోయి అక్కడ ట్రై చేస్తే అక్కడ కాలేస్తారు. తర్వాత అక్కడ ఉన్న మేనేజర్ని అడిగితే ఈ అబ్బాయి ఎక్కడ ఉంటాడు ఏమంటే వాళ్ళు ఒక ఇల్లు చూపించారు. ఆ ఇంటికి ఉన్నటువంటి తాళము మా చేతిలో ఉన్నటువంటి కీ ఒకే కీ. దాన్ని చూస్తానంటే ఒక చల్లగా ఒక బ్రీజ్ వచ్చేసింది, ఐడెంటిఫై అయింది అని. దాన్ని ఓపెన్ చేస్తానంటే ఓపెన్ అయింది. అప్పుడు వాళ్ళ బ్రదరు మా ఓడేలాగే ఉన్నా అంటే కనుక్కోవడానికి కూడా వీలు లేని విధంగా శవం ఉండడం వల్ల అది జరిగింది. తర్వాత ఇతను ఎందుకు చంపారు, ఎందుకు చనిపోయి ఇంట్లోకి వెళ్ళారా? ఇంట్లోకి వెళ్ళాము. అతనితో పాటు ఇంకొక రూమ్మేట్ ఉన్నాడు సార్.
అతను విచారిస్తే కూడా ఇది ఒక కీ నా దగ్గర, ఒక కీ అతని దగ్గర ఉంది సార్. అతని పేరు నాగరాజు, మొబైల్ షాప్లో పనిచేస్తాడు, అతను రిపేర్ చేస్తాడు సెల్ ఫోన్స్ అని చెప్తాడు. సరే ఇంకా ఈ అబ్బాయి వాడే మొబైల్స్ ఏమున్నాయని అప్పట్లో CDRs అంతా పెట్టుకొని కాల్ డాటా అంతా, లాస్ట్ కాల్ ఎక్కడ ఎండ్ అయింది, ఎవరితో మాట్లాడాడు, లాస్ట్ కాల్స్ ఇవన్నీ మాట్లాడాము. దాని తర్వాత ఒక ఇద్దరిని ఐడెంటిఫై చేసి అతన్ని చంపి కారులో తీసుకుని వచ్చి రాపూర్ దగ్గర వాటర్లో విసురుతారు. అది ఒక 7 days తర్వాత మా దగ్గరికి నీళ్ళల్లో కొట్టుకుంటా వస్తుంది సార్. ఎందుకు చంపారండి? సార్ వాళ్ళిద్దరూ బాగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉంటారు. వాళ్ళలో చంపిన వ్యక్తిలో ఒక అతను ఏమవుతాడంటే వీళ్ళ దగ్గర పని చేస్తుంటాడు సార్. ఇతను ఏదైతే రాపూర్ దగ్గర విలేజ్ ఉన్నదో ఈ నాగరాజ్ అనేటువంటి మృతుడు, అతను చిన్నగా ఉన్నప్పుడు ఒక 9th class డ్రాప్అవుట్ స్టూడెంట్ ఒక పిల్లోడు వచ్చి వీళ్ళ దగ్గర పని చేస్తూ ట్రాక్టర్ పని అని చేస్తూ ఉంటాడు సార్. తర్వాత కాలంలో వాడు డిఆర్ ఉత్తమ్ అని మనకు పెద్ద హోటల్ ఉంది సార్ నెల్లూరులో, అక్కడ వ్యాలెట్ పార్కింగ్ చేసుకుంటూ డ్రైవింగ్ అందిపోతూ ఉంటాడు. ఈ క్రమంలో బాగా అప్పుల పాలైపోతాడు. అదే హోటల్లో సెక్యూరిటీగా పనిచేస్తున్నటువంటి ఒక సెక్యూరిటీ ఇన్ఛార్జ్ కొడుకు ఒక అబ్బాయి పరిచయం అయ్యి ఈ చెడు వ్యసనాలతో అప్పుల పాలైపోయి ఒకరికి ఫైనాన్స్ తీసుకొని వాళ్ళకి డబ్బులు చెల్లించే క్రమంలో డబ్బులు లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ టైంలోనే ఈ నాగరాజ్ అనే అతను చిన్నప్పుడు ఎవరైతే వాళ్ళ ఇంట్లో పనిచేసిన అబ్బాయి పరిచయం అవుతారు. ఇతని దగ్గర ఉన్నటువంటి బంగారు, ఈ మెడలో ఉన్న చైన్లు, సెల్ ఫోన్లు ఇదంతా చూసి అతన్ని ఏదన్నా చేస్తే మనకు ఆ ఫైనాన్షియర్ దగ్గర మనం ఇబ్బంది లేకుండా ఉంటామన్న ఉద్దేశంతో ఒక ప్లాన్ వేసి అతన్ని తీసుకెళ్ళి రూమ్లో మందు తాపిన తర్వాత అనుకున్నట్టుగా చంపేసి దాన్ని అంతా కూడా నీట్గా తీసి కారులో పెట్టి, ఆ కారును కూడా ఎయిర్పోర్ట్కి బాడీకి పోతున్నామని ఒక కొబ్బరి బొండాల షాప్ అతను అతని దగ్గర కారును తీసుకొని పాపం ఆ కారులో దాన్ని వేసుకొని వర్షం పడుతూ ఉంటుంది, వస్తారు రాపూర్ సైడ్ ఫారెస్ట్లో పడేయాలన్న ఉద్దేశంతో. ఫారెస్ట్ వాళ్ళు ఉండడంతో యూనిఫామ్లో పోలీసులని భయపడి గూడూరు రోడ్లో పోతూ ఉంటే మనకు తెలుగంగ కెనాల్ కింద పోతుంటుంది, అక్కడి నుంచి ఇసురుతారు. ఒక 7 days తర్వాత మన తొట్టంబేడు పరిధిలో ఉన్నటువంటి తంగెళ్ళపాలెం అనే గ్రామం దగ్గరికి వచ్చి దాన్ని పట్టుకోవడం జరిగింది. సో అది నా ఎస్ఐ కెరీర్లో ఫస్ట్ కేసు. అంటే ఒక గుర్తు పట్టడానికి వీలైనటువంటి ఒక శవాన్ని కనుగొనడం, దాని వెనక ఎవరున్నారనే దాన్ని అంతా కూడా ఫైండ్ అవుట్ చేయడం. సాధారణంగా నాలాలో కొట్టుకొచ్చిన శవం, చెరువులో కొట్టుకొచ్చిన శవం, చెరువులో తేలిన శవం, నదిలో కొట్టుకున్న శవం సార్, మీ ఆఫీసర్లు కొంతమంది చూసారంటే సార్ ఏం చేస్తారంటే, మీరు ఆఫీసర్లు కాదు, మీరు సబార్డినేట్స్ కానీ ఇది మన కాదు ఎక్కడి నుంచి వచ్చిందని కొంచెం ముందు పంపిస్తారు. కానీ మీరెందుకు అది లాగి దాన్ని పుట్టుబోరలకు వెళ్ళాల్సి వచ్చింది? అంటే ప్యాషనా? సార్ అంటే మనకు వేరే ఇప్పుడు గ్రామస్తులు చూసిన తర్వాత మనం అలాంటి పనులు చేయడం లేదు, దాన్ని పంపించడం లాంటివి చేస్తే అది చెడ్డ పేరు వస్తుంది సార్. అలాంటిది వాళ్ళు చూసినా చూడకపోయినా ఎవరైనా చేయాల్సిందే సార్. ఇది మోరోవర్ ఏంటంటే ఈ తెలుగంగ కెనాల్ ఏదైతే ఉందో చెన్నైకి పోయే టైంలో సత్యవేడు అనే ఒక ప్రాంతం దగ్గర ఒక మెష్ లాగా ఉంటుంది సార్, అక్కడ పోదు సార్, ఇంకా ఆడ అడ్డుపడతాయి. సో ఇలా మిస్ అయిన కేసులు, యాక్సిడెంటల్గా పడినోళ్ళు లేదా ఏదైనా క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన మెజారిటీ కేసులు సత్యవేడు పోలీసులకు ఒక పెద్ద ప్రాబ్లం. ఛాలెంజ్ వాళ్ళకి పాపం దాన్ని ఐడెంటిఫై చేయడం కానీ దాన్ని తీసి అదంతా చేయాలంటే చాలా ఇష్యూస్ ఉంటాయి. అంటే ఆంధ్ర దాటి అయితే పోదు సార్. సో మీరు అన్నది కొన్ని సందర్భాల్లో జరగచ్చు, కానీ మనకు అవసరం డెడ్ బాడీని తీసుకొచ్చి ఆయన అరెస్ట్ చేసే వరకు ఎన్ని రోజులు పట్టింది? ఒక మనకు మొబైల్ డాటా అందు ఇప్పుడు ఉన్నంత ఫాస్ట్గా వచ్చేది కాదు సార్, దానికి ఒక 3 days పట్టింటుంది. అరౌండ్ ఒక 12 రోజులలో కంప్లీట్ చేశాం సార్. మళ్ళా 4 నెలలకే రిలీవ్ అయ్యాను యోగానంద్ గారి ద్వారా. ఇక నేను రైల్వే లూప్లోనే ఇంకా సస్పెండెడ్ పోలీస్ ఆఫీసర్లు అంటే ఇక మేము బనికిరాం లా అండ్ ఆర్డర్కి, అది క్లియర్ అయిపోయిన దాకా బనికిరాం. సరే రైల్వేకి వెళ్ళిపోయాం. రైల్వేలో ఒక మేజర్ కేసు పట్టుకున్నాం. అప్పుడు కిషోర్ కుమార్ గారు రైల్వే డీజీ మాకు, ఆయన ఉన్నప్పుడు రైల్వే చేశారు ఒంగోలు. నాదంతా సర్వీస్ ఒంగోలే సార్, మొత్తం ఒంగోలే. ఒక్క వేమూరు సిఐగా లాస్ట్లో చేశా. ఒక వైశ్యాస్ అతను గోల్డ్ వ్యాపారం చేస్తూ గోల్డ్ తీసుకొని వస్తూ బాపట్ల యువతల చీరాల చినగంజాం దగ్గర జస్ట్ అట్లా క్రాస్ అయ్యిద్ది ట్రైన్, ఇట్లా తిరిగిద్ది. స్లోగా ఉన్నట్టు అనిపిస్తుంది మనకు కూడా. అదే స్లోగానే ఉందని దిగటానికి ట్రై చేసి పడిపోతాడు, ఇంజూరీ అవుతాడు. ఈ సూట్ కేసు అవతల పడిపోద్ది. ఆడున్న గన్ మ్యాను ఇంకొకడు ఇద్దరు కలిసి, గన్ మ్యాన్ కాదు గ్యాంగ్ మ్యాన్, వాళ్ళిద్దరూ
ఈ సూట్ కేసుని తీసుకొని స్టేషన్ మాస్టర్కి ఇస్తారు. స్టేషన్ మాస్టర్ లోపల పెట్టమంటాడు. ఇతన్ని హాస్పిటల్కి చీరాలు తీసుకెళ్తారు. ఇతను చనిపోతాడు. అయ్యో. వీళ్ళు దీని గురించి చెప్పరు. మరుసటి రోజు వాళ్ళ పేరెంట్స్ వచ్చి మా వాడిని ఇట్లా పోయిందని దాదాపు 700 గ్రాములు గోల్డ్ 5 లక్షల క్యాష్ రిపోర్ట్ ఇచ్చారు. మేము మా దగ్గర అప్పుడు రమేష్ బాబు అని ఒక డిఎస్పీ ఉండేవాడు, రైల్వే డిఎస్పీ, నెల్లూరు. ఆయన దాన్ని మర్డర్ చేయి అని చెప్పి మర్డర్ కేసు చేసిందా ఊరుకోలే. ఎంత చెప్పినా ఇంలా సరే వాళ్ళతో ఇప్పటికే తగాదాలు పెట్టుకుని ఉన్నా, మళ్ళీ ఈయనతో కూడా ఏం తగాదు, రైల్వేలో కూడా ఏం తగాద పెట్టుకున్నానని నేను తీనాటు ఆల్టర్ చేశాను. చివరికి పట్టుకున్నాం. ఒక 15-20 రోజుల తర్వాత పట్టుకున్నాం. అది కూడా త్రూ ఓన్లీ లైజన్. అందులో నా శక్తి లేదు, ఏం లేదు. ఒక అడ్వకేట్ నాకు మంచి ఫ్రెండ్. అడ్వకేట్ ఫోన్ చేసి అడిగాడు, ఏందన్నా అంత లేదంటున్నా బంగారం, 700 లేదంటున్నా అన్నాడు. ఎంతో కొంత 300 200 ముందు 300 ఉన్నంత తీసుకొని నా దగ్గర రా అన్న. తీసుకొని రావటం ఏందన్నాడు. నా తెలుసులేనా నీ దగ్గరికి వచ్చాడు, వాడు పలానా వాళ్ళే అన్న ఊరక అన్న, నువ్వు సామాన్యుడు కాదన్నా అంటే తెలిసిపోయింది. నేను వాళ్ళని పట్టుకొని వాడు ఏమీ లేదు ఇదే ఉందని చెప్పారు. తర్వాత చివరికి మొత్తం 1200 గ్రాములు 1300 గ్రాములు రికవరీ చేశాను సార్. అంటే ఓ స్టేషన్ మాస్టర్ ఇచ్చాడు కదా. స్టేషన్ మాస్టర్ పంచుకున్నారు సార్ ముగ్గురు. ఇక్కడ చనిపోయాడు కదా. జనరల్గా రైల్వేలో ఏంటంటే ఎక్కడి నుంచో వచ్చి పడిపోతుంటారు. వీళ్ళ ఆనవాళ్ళు కనుక్కునేటప్పటికే సంవత్సరాలు అయింది. ఇక దీని గురించి ఎవడు కనుక్కుంటాడు? అచ్చా, గ్యాంగ్ మ్యాన్ తీసుకెళ్లి ఇవ్వటం కరెక్టే, వాళ్ళ ముగ్గురు పంచుకోవటం కరెక్టే. ఎవరు ముగ్గురు? స్టేషన్ మాస్టరు, ఈ ఇద్దరు ఎవరైతే ఫస్ట్ ఇద్దరు ఉన్నారు గ్యాంగ్ మ్యాన్. ఇంకొకరు బంగారం ఓపెన్ చేసి చూసారా వీళ్ళు? అక్కడే కనపడింది సార్, కింద పడిపోయి. వాళ్ళు మళ్ళీ జాగ్రత్తగా తీసుకొని పోయారు. నాకు అక్కడ ఎవరు చెప్పారంటే, సార్ మేము చూసాము సూట్ కేసు వాళ్ళు తీసుకెళ్ళడం చూసాము అనగానే వీళ్ళని పట్టుకుంటే మాకు తెలియదు అన్నారు. ఫస్ట్ అప్పటికి మాకు తెలియదు అన్నారు. తర్వాత మనం ఈ నా లైజన్ ద్వారా వచ్చింది. సరే రికవరీ చేసిన తర్వాత మీరు నమ్మరు సార్, నాకు నరకం కనపడింది ఆయన దగ్గర. డిఎస్పీ 1300 గ్రాములు కదా, 700 గ్రాములే కదా రికార్డు. మిగతా 500 సంగతి 600 సంగతి ఏందంటున్నా. నేను దాని వాళ్ళని కూర్చోబెట్టిందే దానికే సార్, మనం కూడా ఆడ కూర్చోవాలా అని నేను యాక్సెప్ట్ చేయాలి. అతను నా క్యారెక్టర్ని ఫెడిల్ చేయటం బిగిన్ చేశాడు. ఎస్పీ గారు నీ మీద అనుమానిస్తున్నాడు. అప్పుడు ప్రభాకర్ రావు గారు, మాకు రైల్వే ఎస్పీ ప్రభాకర్ రావు గారు రిటైర్ అయిపోయారు. ఆయన పెద్ద మనిషి. ఎస్పీ గారిని ఇట్ట అంటున్నాడు అట్ట అంటున్నాడు, అసలు నీ మీద చాలా ఇదిగా ఉంది. ప్రతిరోజు ఉదయం ఫోన్ చేయటం ఈ మాట అన్నాడు. నాకు కడుపులో కాలి. ఇంకొకటి ఏంటంటే ఈ రికవరీ అప్పుడు అంతా ఆయన సమక్షంలోనే చేశాను సార్. నేను ఇప్పటికీ రికవరీ వస్తువు ముట్టుకోను సార్. ఇప్పటికీ సిఐలు వాళ్ళు చేయాల్సిందే, లేదంటే ఆ పక్కన ఉన్న కాన్షియస్ ముట్టుకోవాల్సిందే. నేను ముట్టుకోను. ఎందుకో మరి నాకు మొదటి నుంచి. మీరేగా సార్ మొత్తం చూసింది, నేనేం చేశాను నువ్వు చెప్పాలి కదా అంట. అతని బాధ అంతా ఇది కాదు, ఇది. సరే నేను ఎస్పీ గారికి డైరెక్ట్గా ఫోన్ చేశాను సార్. మాకు అక్కడ ఓన్లీ డిఎస్పీలే మాట్లాడతారు, ఎస్పీతో రేర్ మేము మాట్లాడతాం. నేను ఫోన్ చేసి సార్ కొద్దిగా బాధగా ఉంది, ఏదన్నా ఈ కేసు ఎవరికైనా ఇచ్చేయండి సార్ అంటే, లేదా నాకు కూడా ఇదే గోవాలా అని, లేదని నువ్వు బాగా చేస్తున్నావు గో హెడ్ అన్నాడు. తర్వాత ఇక నేను అతన్ని అన్న మాటలు అసలు వర్ణించరాని సార్, వర్ణించరాని. నాకు చిన్నప్పటి నుంచి వచ్చినవన్నీ వాడేసా, అన్ని వాడేసా, ఒకే లాంగ్వేజ్ వాడా. నాకు వచ్చిన లాంగ్వేజ్ అసలు ఒకటి కాదు సార్. ఎందుకంటే నా క్యారెక్టర్ని బ్యాడ్ చేసి నా బాధ అది. లకారమే అసలు నేను అనుకోవాలి ఆఫీసర్ అని. కానీ తప్పు కదండి, డిసిప్లిన్ డిపార్ట్మెంట్ తిట్టకూడదు కదా సార్. నువ్వు దొంగవి అని నన్ను అంటా ఉంటే, నువ్వు ఉండి నువ్వు దొంగవి అంట, ఎస్పీ గారు నేను దొంగ అంటున్నారు అంటే, అదే ఎస్పీ గారు నాకు సంబంధం లేదయ్యా అంటే, ఇక నాకు అంతకన్నా ఛాన్స్ ఏంటి సార్ చెప్పండి. ఇది చాలామందికి రాదు అవకాశం, దేవుడు నాకు కల్పించాడు. నేను అంటే మీ గురుగారు కూడా అదే ఉంది, మా గురుగారు కూడా అదే. మా గురుగారు మర్యాదగా మాడతాడు, నేను ఆ రోజు మర్యాద తప్పా. మీ గురుగారు ఒక సీనియర్ కొట్టాడుగా మరి. అయినా సరే నేను నా బాధ అది కదా సార్. సరే వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశారా? ఎవరిద్దరిని?
స్టేషన్ మాస్టర్ స్టేషన్ మాస్టర్ని మొత్తం అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాం. సార్ ఆ టైంలోనే అది దాదాపు 50 లక్షల వర్త్ సార్. స్టేట్లో రైల్వేలో టాప్ కేసు. I dreams this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. ఐ డ్రీమ్స్ ఫౌండర్ అండ్ సిఇఓ చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినాయి. And we did this good. Gautam Sawan Garu and something else. Good. Well done. I congratulate him for doing so well. And I congratulate him, his boss also. So well.